హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రియా భోజనం చేసింది. శక్తి దగ్గర పడుకుంది. ఆమె మాటలకి ఏం మాట్లాడలేదు. కామ్గా బెడ్ మీద కూర్చున్నాడు. టవల్ తెచ్చి తడిగా ఉన్న అతని జుట్టుని టవల్తో తుడుస్తుంటే రానా విసుగ్గా ఆమెను వెనక్కి నెట్టాడు. అమాంతం వెనక్కి పడిపోయింది అరవి. అసలే తనకి నీరసంగా ఉండటంతో కోపంలో రానా చేసిన పనికి అరవి కాళ్ళని గట్టిగానే దెబ్బ తగిలింది. బాధగా అతన్ని చూసి తడి చుట్టుతో ఉండకు సైతానికి వచ్చే జలుబు చేస్తుందని అతని కళ్ళలో చూసింది. అప్పటికే అతని కంట్లో తడి చూసిన అరవి భయంగా చూసింది. ఏమైంది సైతానికి వచ్చే? ప్లీజ్ అరవి, నీకు దండం పెడతాను. దయచేసి నా రూమ్ నుంచి వెళ్ళిపో. నిన్ను వదిలి వెళ్ళటం అంటే ప్రాణం వదిలాకే. ఇలా కూడా నేను బ్రతకడం ఎవరికీ ఇష్టం లేదా? ఇప్పుడు ఏమైందని ఏడుస్తూ అడిగింది. రానా ఏం మాట్లాడలేదు. ఎందుకో అతని మెదడు కూడా అతనికి సహకరించడం లేదు. చాలా లోతుగా మరియు దూరంగా ఆలోచిస్తుంది. ప్లీజ్ మహి అంటూ టవల్ తీసుకొని బెడ్ మీదకి చేరిన అరవి వైపుకి ఒక చూపు చూశాడు రానా. నువ్వు అలా చూడకు. నాకు నిజంగానే భయంగా ఉంది. నాకు భయంగానే ఉంది. ఎందుకు? అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అరవి. సరే చెప్పకు. ఇలా ఎన్ని రోజులని కోపంగా ఉంటావు? నా మనసుకైన గాయానికి మందు దొరికే వరకు ఆ మందు నేనే అని నీకు తెలీదా? నువ్వు మందువి కాదు, విషానివి. ఆ మాటకి ఆమె మనసు చివుక్కుమన్నా. అంతలోనే రానా జుట్టుని టవల్తో తడుస్తూ, అవును, విషాన్ని. నన్ను అలా తయారు చేసింది నువ్వే. ఒక్కసారిగా అరవింద్ వెనక్కి నెట్టాడు రానా. చీటికి మాటికి అలా నెట్టేయకు. నొప్పి తట్టుకోలేకపోతున్నాను రానా అంటూ నీరసంగా పైకి లేచి రానా దగ్గరికి వస్తూనే అతని వడిలో పడిపోయింది అరవి. గతం తాలూకు ప్రేమ, ఆమె అల్లరి అన్నీ గుర్తొచ్చేసరికి రానాకేం చేయాలో తెలియక ఒక్కసారిగా తల గట్టిగా పట్టుకుని అరవి గుండెలు కత్తుకున్నాడు. అమాంతం అతని ఎదలో గువ్వపెట్టెలా ఒదిగిపోయి, చాలా దాహంగా ఉంది మహి. ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఎంతో భారంగా ఊపిరి తీసుకుంటూ అడిగింది అరవి. ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నన్ను మాయ చేస్తున్నావు? ఎందుకు అలా ఉన్నావు? ఉదయం నుంచి ఆ గుండెల్లో దాగిన ప్రేమ ఒక్కసారిగా కట్టెలు తెంచుకొని బయటకు వచ్చింది. నాకు తెలుసు నువ్వు నన్ను క్షమిస్తావని, కానీ నువ్వు అప్పుడే క్షమించవు, అవునా అంటూ ప్రేమగా అతని చెంపపై చేయి వేస్తుంటే వీలైనంత దూరంగా ఉండారువి. మళ్ళీ మళ్ళీ పగిలిన గుండెని ఇంకా ముక్కలు చేయకు. ఇప్పటికే నాకు ఊపిరాడడం లేదు. నా వల్లే కదా, అంతా నా వల్లే కదా. నువ్వు అన్నింటినీ కోల్పోయావు. నాకు తెలుసు చాలా తప్పు చేశాను, కానీ ఒక మాట అడుగుతాను, నిజం చెప్పరా? తోలు తీస్తాను, అర్థమైందా? ఎవరిని పట్టుకొని రా అంటున్నావు? ఆమె మెడ దగ్గర చేయి వేసి ఫేస్ దగ్గర లాక్కొని కోపంగా చూశాడు. ఎన్ని రోజుల లోపల ప్రేమను దాచుకొని కోపాన్ని నటిస్తావు చెప్పు అంటూ మెడ దగ్గర అతని చేతిని పట్టుకుని నొప్పి భరిస్తూ చంపై చచ్చిపోతానంటూ చిన్నగా నవ్వింది. అమాంతం ఆమెను వదిలి బెడ్ మీద వాలాడు రానా. గుండెల్లో బాధ కంటే ఆమెను ఎక్కువ బాధ పెడుతున్నానన్న ఆలోచన వస్తుంటే అతనికి ఊపిరాడటం లేదు. నువ్వు జెంటిల్మ్యాన్వి కదా, ఎవరో బుద్ధి చూపించారని నువ్వు కూడా వాళ్ళలానే బుద్ధి చూపించుకుంటావా? ఆమె ఆ మాట ఎందుకన్నదో అతనికి బాగా తెలుసు. చెప్పు అంటూ అతని చేతిని పట్టుకుంది. అతను ఏం మాట్లాడలేదు. ఆమెను క్షమించాలనే ఉంది, కానీ తన ప్రేమని అర్థం చేసుకోకుండా తనని ఏకాకిగా వదిలి వెళ్ళిపోవటం గుర్తొస్తుంటే అతని గుండె ఎవరో చీల్చినట్టుగా ఉంది. పద భోజనం చేద్దు కానీ. నాకు మనశ్శాంతి కావాలి అరవి. నాకు అదే కావాలి. నా మనశ్శాంతి నీ దగ్గరే దొరుకుతుంది. ఉన్న ప్రాణాన్ని కూడా లాగేసుకో అరవి. ఇంక చాలు అంటూ తన వెళ్ళగాక ఏడుస్తూ అతన్ని హక్ చేసుకుంది అరవి. తను ఏం మాట్లాడలేదు. ఆమెను ఓదార్చడానికి చేతులు ముందుకొస్తున్న బలవంతంగా ఆపుతూ బాధను లోపలే దిగమింగుకొని అలా కళ్ళు మూసుకున్నాడు రానా. నైట్ ఎందుకు నా దగ్గర పడుకున్నావు? ఆ మాటకి ఏడుస్తున్నది అలాగి షాక్గా చూసింది అరవి. రాత్రి జరిగింది సైతానికే వచ్చి గుర్తొచ్చిందా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడో ఆలోచిస్తున్నావేంటి? నీ పక్కన పడుకోవాలనిపించింది, అందుకే పడుకున్నాను. నైట్ ఏం జరిగిందో చెప్పు అరవి, సూటిగా అడిగాడు రానా. ఏం జరగలేదు. కోపంలో నన్ను వెనక్కి నెట్టి నువ్వు పడుకున్నావు. నిజమా? పైకి భోజనం చేద్దు కానీ అంటూ అరవి పైకి లేస్తుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని, నిజం చెప్పు అరవి, నువ్వు నన్ను శత్రువుగా చూస్తున్నావు. అలాంటిది ఏం జరుగుతుంది నీకు నాకు మధ్యన అంటూ
ఫీవర్ టాబ్లెట్ వేసుకొని సోఫాలో కూర్చుంది. అరవి రానా బెడ్ మీద నుంచి పైకి లేచి అరవి ఎదురుగా నించున్నాడు. భయంగా అతని వైపు చూసి, నీ రూమ్ నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా, వెళ్ళిపోతాను కానీ నువ్వు భోజనం చేసే, పైకి లే ఒకసారి, ఏమైంది సైతానికి వచ్చే. అతని చూపుకి భయపడి పైకి లేచింది. అరవికి ఆమెకు నిలబడడానికి కూడా అసలు ఓపిక లేదు. కానీ రానాకి ఎక్కడైతే నిజం తెలుస్తుందని బలాన్ని కూడబెట్టుకుంది అరవి. నైట్ ఏం జరగలేనప్పుడు నీ నడుము దగ్గర మెడ దగ్గర ఉన్నవేంటి చెప్పు, అది దోమలు కుట్టి ర్యాషెస్ వచ్చాయి, నేను వెళ్తున్నాను అంటూ అరవి డోర్ ఓపెన్ చేయబోతుంటే రానా ఒక్కసారిగా డోర్ కానుకున్నాడు. అతను తలదించుకొని ఏడుస్తుంది అరవి. కానీ రానా ఏం మాట్లాడలేదు. ఆమెకి దుఃఖం ఇంకా ఎక్కువయ్యేసరికి ఒక్కసారిగా రానా ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఎంతగా అంటే ఆమెకి ఊపిరాడినంతగా. చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూ అతని కౌగిల్లో గువ్వపిట్టలా ఒదిగిపోయింది అరవి. ఫోన్ మాట్లాడుతున్న పారదు, సరే ఆఫీస్ విషయాలు తర్వాత మాట్లాడతాను, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది అంటూ కాల్ కట్ చేసి సంతోషంగా తన రూమ్కి వెళ్ళబోతూ ఎవరో తనని పిలవడంతో ఆగాడు పారదు. నాన్న లోపలికి రావచ్చా, మాతో మాట్లాడడానికి కనీసం ఒక 10 నిమిషాలైనా టైం ఇస్తారా. అదేంటి నాన్న అలా మాట్లాడతావు, నువ్వు లోపలికి రావడానికి నాతో మాట్లాడడానికి టైం అడగటం ఏంటి నాన్న, ఏం చేయనురా, నేను సరిగా పెంచుంటే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, ఇప్పుడు ఏమైందని నిలబడే మాట్లాడినా సూటిగా అన్నాడు శ్రీకాంత్. అబ్బా లోపలికి రానన్నా, ఎక్కడికి వెళ్తున్నావు, ఆఫీస్ పని మీద ఫారెన్ వెళ్తున్నాను. అవునా, మరి ఫారెన్ వెళ్తున్నావా లేదంటే లండన్ వెళ్తున్నావా. తండ్రి మాటలకి షాక్గా చూశాడు పార్దు. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు, విషయం నాకు ఎలా తెలిసిందా అని షాక్ అయ్యాక, అబ్బే లేదు నాన్న, ఇప్పటికైనా నిజం చెప్పరా, నువ్వు అరవి కోసం వెళ్తున్నావు కదా. తండ్రి అలా సూటిగా అడిగేసరికి పార్దు ఏమాత్రం భయపడకుండా, అవును అంటే నువ్వు ఇంకా ఎలా మర్చిపోతున్నానా, అది కూడా ప్రేమించిన అమ్మాయిని నన్ను మోసం చేసి ఆ రానాను పెళ్లి చేసుకున్నాయి. చివరికి నా పెళ్లి విషయంలో నువ్వు అమ్మ ప్రియాంకతో సహా అందరూ నన్ను మోసం చేశారు. ఎలా మర్చిపోతాను మీరు చేసిన అన్యాయం. పెళ్ళై ఓ కూతురు కూడా ఉందిరా అరవికి. ఇప్పుడిప్పుడే తన తప్పేంటో తెలుసుకొని రానా ప్రేమ కోసం పాకులాడుతుంది. ఇంకా తనకి చూపించిన నరకం సరిపోలేదా, ఇంకా నీడలా తనని వెంటాడి తన జీవితం చిత్రవదన చేస్తావా. నా ప్రేమ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను నాన్న. మరి ప్రియాంక నాకు సంబంధం లేదు, తనకి పెళ్ళైన కొత్తలోనే చెప్పాను నన్ను వదిలేయమని, కానీ అది నా మాట వినలేదు. దానికి నన్నేం చేయమంటారు. ఆ మాటకి శ్రీకాంత్కి ఎక్కడలేని కోపం వచ్చి పార్థు చెంపపై ఒకటి ఇచ్చాడు. కొట్టడం తప్ప ఎవరు నన్ను ఏం చేయగలరు. అసలు నేను ఎందుకు కన్నానా అనిపిస్తుందిరా. ఛీ, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవటానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమన్నావు, అందరు కలిసి నన్ను మోసం చేశారనా. ఎవరు నిన్ను మోసం చేయలేదురా, అందరూ కలిసి ప్రియాంక గొంతు కోసం. ప్రియాంక నిన్ను మోసం చేయలేదు, తననే నువ్వు మోసం చేసావు. ఎంతగా అంటే చివరికి తన జీవితంలో అమ్మ అనే పదానికి కూడా దూరం చేశావు. ఆ మాటకి పార్థు షాక్గా చూశాడు. తను ప్రెగ్నెంట్ అని నీతో అబద్ధం చెప్పలేదురా, మేమే అలా చెప్పించాం. ఎందుకంటే నీ వల్ల తను ప్రెగ్నెంట్ అయింది. కానీ ఒక యాక్సిడెంట్లో తనకి అబార్షన్ ఒక్కటే కాదు, గర్భసంచి కూడా పోయింది. ఏంటి నాన్న మీరు అనేది. అవును నిజం. ఈ నిజం నీకు చెప్పడానికి ప్రియాంకకు ధైర్యం సరిపోక కాదు, ఎక్కడ నువ్వు బాధపడవని అంత పిచ్చిగా నిన్ను ప్రేమించింది. కానీ నువ్వు తన విషయంలో మూర్ఖంగా ప్రవర్తించావు. తన ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుందిరా. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ప్రియాంకకు నువ్వు విడాకులు ఇచ్చేయి, కనీసం నీ నుంచైనా దూరం అయ్యి మనిషిగా అయినా బ్రతుకుతుందంటూ శ్రీకాంత్ కోపంగా డ్రైవర్స్ పేపర్ టేబుల్ మీద పెట్టి, విడాకులు ఇచ్చి పుణ్యం కట్టుకో, నువ్వు లండన్ వెళ్తావో ఫారెన్ వెళ్తావో నీ ఇష్టం. ఒక్కటి మాత్రం నా మేనకోడల జోలికి వచ్చినా నువ్వు కొడుకు అన్న సంగతి మర్చిపోయి ఏం చేస్తానో నాకు తెలియదంటూ పౌరుషంగా అక్కడి నుంచి వెళ్ళాడు. శ్రీకాంత్ పార్థు సోఫాలో కూర్చుని, అంటే ప్రియాంక ఎప్పటికీ తల్లి కాలేదా, తను ఎలా పోతే నాకెందుకు, నాకు మాత్రం అరవి కావాలనుకుని రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుని కార్ కీస్ తీసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు పార్థు. వెక్కి వెక్కి ఏడుస్తున్న అరవి చిన్ పట్టుకొని, ఎందుకు నన్ను మార్చేస్తున్నావు అరవి, నీ మీద ఇష్టం అంతకు మించి కోపం కూడా ఉన్నాయి కానీ నాకు అంటూ ఆగిపోయి ఒక్కసారిగా అరవి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి, పోవే నా జీవితం నుంచి శాశ్వతంగా పోతాను అంటూ మరింతగా రానాన్ని హత్తుకొని, నాకు తెలుసు నీ మనసు ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదని, కానీ మన బిడ్డకి అన్ని సంతోషాలు తిరిగి ఇవ్వాలి,
నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, జీవితాంతం నన్ను కొట్టినా తిట్టినా కూడా అసలు పట్టించుకోను, కానీ ఇప్పటికే నా మూర్ఖత్వంతో అన్నీ దూరం చేశాను. ఇప్పుడు అలా చేయలేను. ప్లీజ్, రియాన్ బాగా చూసుకుంటావు కదా, నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసా రవి. ఆ మాటకి బాధగా, మరి నేను వద్దా? ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఉంది, నాకు తెలుసు. ఇంకా నిన్ను కదిలించను. ముందు భోజనం చేయి. నాకు ఆకలిగా లేదు ప్రియా. పోనీ తినిపించినా? ఎందుకు మధ్యలోనే వదిలేసిపోవటానికా? అవును అంటూ నీరసంగా సోఫా దగ్గరికి వెళ్తుంటే రానా బాధగా చూశాడు. ఎందుకో ఒక క్షణం అతని రూమ్లో ఉండాలని అనిపించలేదు. తన మీద తనకే కోపం వచ్చి ఫాస్ట్గా బయటికి వెళ్తుంటే అరవి బాధగా చూసింది. నాకు తెలుసు మీ మీద ప్రేమ ఉంది, కోపం ఉంది. అంత తొందరగా క్షమిస్తే నువ్వెందుకు రానవవుతావు? కానీ కొంచెమైనా నీ మనసు మారింది, అది చాలు నాకు అనుకుని సోఫాలో అలా పడుకుంది అరవి. ఇటు బయటకు వచ్చి రానా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచుని 2 చేతులు కట్టుకుని అలా ఆకాశం వైపు చూశాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదా? కాసేపు ప్రశాంతంగా వదిలేరా శక్తి. నిన్ను ఎలా వదిలేస్తానరా? నువ్వు ఇప్పుడు ఎటు తెలుసుకోలేకపోతున్నావు, కానీ ఉన్న సమయాన్ని కోపంతో వేస్ట్ చేయకుండా సంతోషంగా బ్రతకొచ్చు కదా. రానా చిన్నగా నవ్వుతూ తన మెడలో 3 ముళ్ళు వేసినప్పుడే అనుకున్నాను, పిల్లా పాపలతో అరవై నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలని. తను చేసిన గాయమే నిన్ను రానాలా కాకుండా చేస్తుంది, అవునా? తప్పు చేసిన తప్పుకు శిక్షవే కాదని ఎవరు అనరు, కానీ నువ్వు అన్నావు, నాతో గుర్తుందా, అరవిని కంటికి రెప్పలా చూసుకుంటానని. మరి అప్పుడు తను ఉన్న పరిస్థితి అలా రియాక్ట్ అవటం కరెక్ట్ అని అనటం లేదు. ఆ టైంలో తన కోపం అలాంటిది. మరి ఎంతకాలమని మీ మధ్యన దూరం? తనకి మాట ఇచ్చావు కదరా, ఫ్యామిలీ కూడా గుర్తురానంత ప్రేమను పంచుతానని. తన కారణంగా అన్నీ కోల్పోయి ఒంటరితనం జీవించావు, కానీ తనకు తానే అన్నీ వదులుకొని బిడ్డలతో ఒంటరిగా జీవితం జీవించింది. అరవై మీ ఇద్దరు బాధపడినంత ఇంత కాదురా. ఇకనైనా మనసు మార్చుకొని తనని యాక్సెప్ట్ చేయి. నిర్ణయం నీదే, కానీ నిర్ణయం తీసుకునే ముందు రియా ఉందని మర్చిపోకు అంటూ శక్తి అక్కడి నుంచి వెళ్ళగానే రానా ఆలోచిస్తూ ఆకాశం వైపు చూశాడు. ఇంకా ఉంది.